ఇవాళ నేను చేయబోయే రెసిపీ చింత చిగురు ఎండు మెత్తాళ్ళు కర్రీ అండి. పాతకాలపు రెసిపీ ఇది. ఇప్పుడు కూడా చాలామంది చేసుకొని తింటున్నారు. కాకపోతే పాతకాలపులో చాలామంది చేసేవాళ్ళు. మన నానమ్మలు, అమ్మమ్మలు. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ చేస్తారండి మా అమ్మగారు. చింత చిగురు అనేది సీజన్ కూడా. మీరు ఒకసారి తెచ్చి ట్రై చేయండి. మెత్తాళ్ళు అనేది తల తోక కట్ చేసేసుకొని ఒక ఒక బౌల్లో వేసుకొని వాటర్ హీట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మెత్తాళ్ళు అనేది కొంచెం గట్టిగా ఉంటాయి కదా, హాట్ వాటర్ వేస్తే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అనేసి అట్లా యాడ్ చేస్తారు. చింత చిగురు తీసుకొని ఒక ప్లేట్లోకి చేత్తో మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఇలా ఏమన్నా చెత్త అట్లా ఉంటే పైన మొత్తం వచ్చేస్తుంది, అది మొత్తం తీసేసుకోవాలి మనము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మొత్తం ఆ బౌల్లో వేసేసుకొని చింత చిగురు మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్న ఎండు మెత్తాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోవాలి. మొత్తము యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. సరిపడినంత వేసుకోండి. ప్రజెంట్ మొత్తం బాగా పడుతుంది అనేసి నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా మెత్తాళ్ళకి కారము, ఉప్పు అనేది బాగా పడుతుందనేసి ఇట్లా ముందే నేను యాడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అన్నీ సరిపోకపోతే మళ్ళీ కర్రీ బాయిల్డ్ అయ్యేటప్పుడు మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి సిమ్లోనే పెట్టుకొని అది బాగా ఇదవ్వనివ్వండి. మెత్తగా స్మూత్గా అయిపోవాలి. అప్పుడప్పుడు మూత తీసి మనం మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండండి. అలాగే మొత్తం స్మూత్గా అయిపోవాలి. అందుకనేసి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది అనేసి మూత పెట్టాను. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, తొందరగా మగ్గుతుంది. టొమాటోలో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురు, ఎండు రొయ్యలు, ఎండు మెత్తాళ్ళు, అది మొత్తం యాడ్ చేసేసేయండి. మొత్తం యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసేసి 2 మినిట్స్కి ఒకసారి అలా తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. కర్రీ బాయిల్ అయ్యేటప్పుడే మీకు కారము, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా సింపుల్ వే అండి ఇది.